విధంగా ఓడిపోయారు. మళ్ళీ నిన్న ఆ మీటింగ్ లో పెట్టి ఆ మీటింగ్ లో ఏమంటాడు, మళ్ళీ కూడా ఆ ఎమ్మెల్యేల మీద నెపాన్ని నెట్టడం. అసలు ఎవరైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఓటమి కారణాలు ఏందని విశ్లేషిస్తారు. మంచి చెడు ఆ ఓటమికి నేనే బాధ్యత వహిస్తున్నాను, ఎందుకంటే ఆయనే ఆధినాయకత్వం కాబట్టి. అది పెట్టుకుని మీరందరూ బ్యాడ్ ప్రచారం చేయటం వల్లనే మనకి ఎంపీలల్లా గుండు సున్నా వచ్చిందని చెప్పటం. ఎంపీలలో గుండు సున్నా వచ్చింది ఎప్పుడండి? ఎంపీలు వీళ్ళు వలసపోయింది కూడా, వలసపోవడానికి కూడా వీళ్ళు ఇలా ప్రచారం చేయడమే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు వెళ్లారట. మరి ఈయన అంతకుముందు వెళ్లారు కదా వాళ్ళు, వాస్తవంగా మార్చిలోనే వెళ్లారు కదండి. ఎన్నికలు జరిగింది మేలో కదా ఆల్మోస్ట్. అంతకుముందే పోతే అది కూడా ఎమ్మెల్యేల మీద నెట్టడం. వాళ్ళు ఎంపీలు ఓడిపోతేనేమో, ఎమ్మెల్యేలు పాలనపోతేనేమో ఇళ్ల మీద వదిలిపెట్టడం, నెప్పం పెట్టడం. అదేవిధంగా అధికారానికి దూరమై అధికారం పోయి 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి 100 సంవత్సరాల విధ్వంసం సృష్టించి తెలంగాణ ప్రజానికం కరుగాల్చి వాత పెట్టి ఇంట్లో కూర్చోబెడితేనేమో ప్రజలు తప్పు చేశారు, ప్రజలు మాయమాటలు నమ్మారు. అంటే ఎంతసేపటికి మీరు గమనించండి, ప్రధానికం ఎంతసేపటికి వీళ్ళ మీద వాళ్ళ మీద ఒక్కలే. ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదండి. మీరు దయచేసి జీతాల గురించి ప్రధానికం ఒక్కసారి ఆలోచించండి. ఇక మీరు 10 సంవత్సరాలు పాలించారు, ఏదో పాలించారో లాలించారు, తెలంగాణ ప్రజానికానికి తెలుసు మీరు ఏం చేశారనేది. తెలంగాణ ప్రజానికాన్ని ఒక జొజ్జర పెట్టి తెలంగాణ అంతా దోసుకున్నారు మీరు, అందరూ తెలిసిపోయింది. మీరు చేసిన మొత్తం బయట పెట్టాం మేము, ఒక్కొక్కటి మీరు చేసిన మొత్తం తెలియజేసుకుంటూ వస్తున్నాం తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానికానికి. అదులు పెట్టి మీరు ఇవాళ ప్రజలు తెలంగాణకి కేసీఆర్ ఇంట్లో కూర్చోబెట్టినా కూడా దాన్ని కూడా అడ్వాంటేజ్ చేసుకుని తెలంగాణ ప్రజానికం తప్పు చేశారు అని చెప్పేసి తెలంగాణ ప్రజానికం మీద మీరు సాక్షాత్తు మీ ఎమ్మెల్యేల మీదనే మీరు నెపం మోపుతున్నారు. మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని దూరం పెట్టారు? మీరు ఏం చేశారు? 10 సంవత్సరాల పాటు కూడా కుటుంబ పాలన కొనసాగించారు. అందరూ తెలిసిపోయింది. దోసుకున్నారు. ఇలా టీకి టికాన లేని వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఇలా తెలంగాణ సమాజంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ, మంత్రులు గానీ దోసుకోలేదా? బహిరంగ చర్చకు ఎవరైనా సిద్ధం చేస్తారా? మాది ఖమ్మం జిల్లా, మా పాలేరు నియోజకవర్గం. మా నియోజకవర్గంలో మండల స్థాయి నాయకులు కూడా 100 కోట్లు లేదు సినిమాలు కనుక 100 ఆ విధంగా. ఇది నేను ఆన్ రికార్డ్ లో చెప్తున్నా, ఎందుకంటే ఇది పరిస్థితి. వాళ్ళు తెలంగాణ ఎమ్మెల్యేలు 200 కోట్లు 300 కోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దోసుకున్నారు. అందరూ తెలిసింది. ఇది జగమెరిగిన సత్యం. మనందరూ కూడా అర్థమవుతుంది. కొన్ని పక్క నియోజకవర్గాల్లో కూడా నేను విన్నా. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు అట మందు షాపులలో కూడా కూర్చుంటే మాట్లాడే సందర్భంలో చెప్తున్నారు వాళ్ళు, సార్ ఈ బాటిల్ మీద 10 రూపాయలు కూడా మా ఎమ్మెల్యేకి పోతాయి సార్ అంటున్నారు. అదే దీనికి ఏం సంబంధం అంటే ఆ విధంగా అంటే ఎక్కడ కూడా అవకాశం ఉంటే అక్కడ వదిలిపెట్టలేదు. ఇసుక కానించి, ల్యాండ్ కానించి, శాండ్ కానించి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఇలా దోసుకున్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించారు. మీకు ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదా. 5 సంవత్సరాల పాటు చూడండి మీరు ఎంతసేపటి కాంగ్రెస్ పార్టీని ఎలా బాధన చేస్తున్నారని. వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఇదేనా మీకు చెప్పి? ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా నష్టాలు చేసిందని మీరు ఒక్కటి దయచేసి ప్రజానికం కూడా ఆలోచించండి. ఇచ్చిన హామీలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి మేము ప్రాక్టికల్ చెప్తున్నాను. నేను కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం కదా. హామీలు అమలు చేయాలంటే తగినంత నిధులు ఉండాలి కదా. మేము విధులు నిర్వహించాలన్నా కూడా మరి అక్కడ నిధులు ఏమైనా మీరు చూశారు? ఇవాళ మేము వచ్చిన 14 నెలల కాలంలో ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము. ఆస్తులు ఏంది, అప్పులు ఏంది, ప్రతి జీవోను కూడా పబ్లిక్ లో పెడుతున్నాం. కేసీఆర్ గారు రాత్రికి ఆయన మాట్లాడితే జీవో చేసేసి అది మొత్తం ఏదంటే అది జీవోలు, ఓరల్ జీవోసే, ఓరల్ ఆర్డర్సే. కేసీఆర్ గారి నోట్ల నుంచి ఏ మాట వస్తే ఆ మాట ఒక జీవో, ఒక ఆర్డరు. మరి అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఏమైనా పబ్లిక్ డొమైన్లు ఉన్నాయండి ఎక్కడైనా మనం గమనించాం కదా. నేను ప్రాక్టీసింగ్ అంటే ఒకటి ఏ రోజు అప్పుడు చూద్దామన్నా కూడా 10 ఏళ్ల కాలంలో సరిగ్గా దొరికే కూడా కాదండి. ఒక జీవోలు కూడా ఎలాంటి ఏ రకమైన జీవోలు కూడా, ఏ డిపార్ట్మెంట్ జీవోలు కూడా దొరికేయో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గా చెప్తుంది. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా పేరుకి చెప్తున్నారు. ఇవో ఆస్తులు ఎన్ని వస్తున్నాయి, అప్పులు ఎన్ని వస్తున్నాయి. మీరు ఎక్కడైనా చెప్పారా? మీరు ఇవాళ కాళేశ్వరం పేరుతో కుంభకోణం చేసి 1 లక్ష కోట్ల రూపాయలు కొలగొట్టారు. ఇవాళ దానికి 1,90,000 కోట్ల రూపాయలు మీరు కాళేశ్వరానికి అప్పులు తీసుకొస్తే దానికి అసలు కిస్తీలు లేక 6,800 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాం. టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు ఏమంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, 1,25,000 కోట్లు అప్పు చేశారు. మీరు ఒక్కసారి ప్రజానికం ఆలోచించండి. 1,25,000 కోట్లలో ఒక కాళేశ్వరం దానికి లెక్క 6,800 కోట్లు ఏంటో 14 లెక్క 1 లక్ష కోట్లు అయినాయి కదండి. మన తెలంగాణకు వచ్చే ఇన్కమ్ ఎంత? నెలకు దాదాపు ఒక 18,000 కోట్లు వస్తున్నాయి. ఇవాళ ఇవన్నీ కూడా మీరు దాదాపు 7,11,000 కోట్ల రూపాయలు రకరకాల అప్పుల కింద చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీరు. కేటీఆర్ గారు అంటారు 4,50,000 కోట్లే అంటారు. ఇలా అప్పులు చెప్పేటప్పుడు కాగ్ నివేదిక ప్రకారం ఏముంటాయంటే జనరల్ గా ఓన్లీ ప్రత్యక్ష అప్పులే చెప్తాయి, కార్పొరేషన్లు అప్పులు చెప్పవు. అదేవిధంగా పోయేటప్పుడు వీళ్ళు దాదాపు ఒక 50,000 కోట్ల పైచులకు వాళ్ళకి ఏదైతే బకాయి లేకుండా వెళ్ళిపోయారు. విద్యా సంస్థలకు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, సర్పంచులకు కావచ్చు, కాంట్రాక్ట్ ఇవన్నీ పెట్టి వెళ్ళిపోయారు. అవన్నీ ఏం చెప్పాడు కేటీఆర్ గారు? ప్రజలు ఎంత తప్పు చెప్తున్నారంటే ఇంకా అసలు నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది కేటీఆర్ గారు మాట్లాడుతుంటే. అంటే మనం ఏం చెప్పినా నమ్ముతాము. మనకు టీవీలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఇక మనం ఏం చెప్పిందే జన వినాలి, మన చెవులతోటి జన వినాలి, మన కాళ్ళతోటి తెలంగాణ ప్రజానికం చూడాలి. ఎన్నాళ్ళు భ్రమలు పెడతారు? తెలంగాణ సమాజం చాలా మేలుకొన్నది.
మీ కబంధస్థాల నుంచి ఇలా బయటపడ్డది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంధనమ రాజ్యం రేవంత్ రెడ్డి గారు ఇలా జనాల యొక్క ఆలోచనతోటి ఆశయాలతోటి జనాలకు అనుగుణంగా పాలిస్తున్నారు. ఇలా మహేష్ కుమార్ గారు గౌడ్ గారు ఇవాళ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారు. మా పిసిసి నాయకత్వం ఇద్దరు ఒక జోడెట్లాగా ఇలా కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ముందు తీసుకొస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకటి మీరు అన్నట్లుగా కేసీఆర్ ఈ 10 సంవత్సరాలు పాలించారా లాలించారా అన్న విషయం పక్కన పెడితే 10 సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ విషయానికి వస్తే అక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కమెంట్స్ చేయడం జరిగింది. అటు కేసీఆర్ కూడా అదే అంటున్నారు, ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు. అండ్ ఇంకో పక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, ఇది ఖాయం అంటూ కూడా వాళ్ళు క్లియర్ గా కడాఖండిగా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రజలు వీళ్ళు 10 సంవత్సరాలు వీళ్ళని చూసారు, ఇప్పుడు 1 సంవత్సరంకే విరక్తి చెందింది కాంగ్రెస్ పైన అంటున్నారు. మరోపక్క కాంగ్రెస్ విషయంలో కూడా మీరు సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు రైతు పండుగలు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న వస్తే, ఇక్కడ బీఆర్ఎస్ వచ్చేసి 20 సంవత్సరాలు పూర్తి సంవత్సరం పొడవునా నిరసనలు చేస్తామని అంటున్నారు. ఏంటి, ఏ రకంగా చూడొచ్చు అసలు? ఇప్పుడు జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే నాకు తెలిసి 25 ఏళ్లు కావాలి. ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు, వినోద్ కుమార్ గారు. మరి వాళ్ళు 24 సంవత్సరాలే కాలేదు కదా, 27 ఏప్రిల్ 2001 కదా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ఇప్పుడు అట్లా చూసుకున్నా 23 సంవత్సరాల 10 నెలలు కూడా కాలేదు ఇంకా. ఇప్పటి నుంచే జూబ్లీ ఉత్సవాలు, సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు, దాని మీనింగ్ ఏందో నాకైతే అర్థం కాలేదు. జనరల్ గా అసలు ఏం చేశారని అవి ఇప్పుడు మరి పోనీ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయా, పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయా? ఇవన్నీ కొత్త పచ్చి అబద్దాలు పబ్లిక్ చెప్పి. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ వాళ్ళ కుటుంబం ఏంటంటే ఆరాటాలు పోరాటాలు మొత్తం కుర్చీ కోసమే. వాళ్ళ ఫ్యామిలీ మీరు నిన్న చూడండి, ప్రజానికం కూడా గమనించండి. కేటీఆర్ గారేమో మొత్తం పాలిటిక్స్ అని చూసుకుంటున్నారు, హరీష్ రావు గారికేమో సభ్యత నమోదు కార్యక్రమాలకు ఇన్ఛార్జి, జాగృతికేమో కవిత గారి ఇన్ఛార్జి. మేము ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసి మేము దానికోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక ప్రపంచం కూడా దీనికెళ్ళి చూసినట్టుగా రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఎక్కడైనా చర్చ జరిగిందండి దాని గురించి మాట్లాడారా? ఒక తీర్మానం చేశారు. మీరు దయచేసి జీ తెలుగు న్యూస్ ప్రజానికం చూడాలి. ఎక్కడ ప్రతి వ్యూహాత్మకంగా అంట కేసీఆర్ గారంట మౌనంగా ఉన్నారంట. ఎవడు మౌనంగా ఉన్నామనండి? ఇన్నాళ్ళు ఫామ్ హౌస్ లో పడుకొని నిలంతరం లేచి వచ్చి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందంట. ఇది చూడండి ఎట్లు ఆయన పడుకొని లేచి వచ్చి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని చెప్తున్నారు. ఏమైనా అర్థం ఉందండి దీనికి? ఇవాళ రిజర్వేషన్ గురించి 42% రిజర్వేషన్ ఇవాళ పెద్ద ఇష్యూ అయింది. ఇవాళ దేశవ్యాప్త చర్చ జరుగుతుంది, అసెంబ్లీలు పార్లమెంట్లు కూడా లాయర్లలో కూడా చర్చ జరుగుతుంది. ఏంటి దీని మీద పుంఖానుపుంఖలాలుగా ఆలోచిస్తుంటే డిబేట్లు పెట్టుకుని ఇవాళ వినోద్ కుమార్ గారు కూడా సెమినార్లు పెట్టుకుని ఇవాళ బీసీ సంఘాలు కానీ మేధావుల సంఘాలు కానీ అన్ని రకాలు ఇవాళ జనాభా వాళ్ళు జనాభా ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలని ఆలోచిస్తుంటే అదులు పెట్టుకుని అధికారానికి మేము దూరమైన అదే వాళ్ళు అధికారం దూరమైన బాధే తప్ప ప్రజలకు ఏం జరిగేది లేదు, ఒరిగేది లేదు వాళ్ళ వల్లనే అర్థమైపోతుంది మనకు. మరి వీళ్ళు ఎందుకు ఆలోచించలేదని మీరు ఒక్కసారి జీ తెలుగు న్యూస్ ప్రజానికం ఆలోచించండి. 42% మీద ఏమన్నా మాట్లాడారా వాళ్ళు? వాళ్ళ ఇన్ఛార్జీలు కూడా చూడండి, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు, కనీసం పక్క ఫ్యామిలీకి కూడా కాదు. ఇది ఈ విధంగా వీళ్ళాట దేశానికి రాష్ట్రానికి ఏదో చేస్తారట. మీరు అర్థం చేసుకోండి ప్రజానికం కూడా దయచేసి. వాళ్ళు చాలా నిన్న జరిగిందని మీరు బేస్ చేసుకుని ఒక్కసారి దయచేసి ఇవాళ 42% గురించి ఎందుకు కేసీఆర్ గారు తీర్మానం చేయలేదు? ఎందుకు అనలే? ఓకే ఎమ్మటి తీర్మానం చేయాలి కదా. రిజర్వేషన్ మీద ఆయన స్టాండ్ ఎందుకు చెప్పాలి? బీఆర్ఎస్ వాళ్ళు 42% మీద వాళ్ళ స్టాండ్ ఎందుకు చెప్పాలి? ఇవాళ ఇలా పక్కన ఉన్న తమిళనాడు 69% రిజర్వేషన్ ఉంది విద్యా ఉద్యోగాలలో. వినోద్ సార్ కూడా తెలిసి ఇవాళ. సో మాకు కూడా 9వ షెడ్యూల్ వేయండి, మా తెలంగాణ అంశాన్ని కూడా 42% రిజర్వేషన్లు కూడా మా రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ దానికోసం కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు చర్చలు పెడుతున్నారు. వినోద్ సార్ లాంటి మేధావులతో చర్చలు పెడుతున్నారు, సీనియర్ లాయర్లతో చర్చలు పెడుతున్నారు. దీనికోసం కదా మనం చేయాల్సింది. అలా జనాభాలో 56.33% ఉన్న బీసీల కోసం ఆలోచిస్తుంటే ఆయన అధికారం కోసం ఆలోచిస్తున్నాడండి. సిల్వర్ జూబ్లీ గురించి ఆలోచిస్తున్నాడండి. నేను చెప్తాను ఇక్కడ పార్టీ పక్కన పెట్టండి. ఎవరి గురించి ఆలోచించాలి సమాజంలో? ఎవరు